ಫ್ರೆಂಡ್ಸ್, ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ಮೈ ಚಾನಲ್. ಎಲ್ಲರೂ ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? హలో ఫ్రెండ్స్, ఇది మన ఛానలే, వేరే ఛానల్ కాదు. మన సబ్స్క్రైబర్స్లో కొంతమంది కన్నడ పీపుల్ ఉన్నారు, అందుకే వాళ్ళని ఎలా ఉన్నారు అని అడిగాను. ఇప్పుడు అమ్మ రెసిపీ చూపిస్తుంది, చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీరు చూడబోయే రెసిపీ మండక్కి. దానికి కావాల్సిన పదార్థాలు చూసేసారు కదా, దాని ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు ఈ రెసిపీని తెలంగాణ సైడ్ ఉగ్గాని అంటారనుకుంటండి. దీని ప్రాసెస్ చూసేద్దాం. ఇప్పుడు ముందుగా ఒక కడాయి తీసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. పల్లీలు వేయించుకొని పక్కకు తీసుకోవాలి. మరమరాలు ఉంటాయి కదండి, ఆ మరమరాలని ఒక 10 minutes ముందు నానబెట్టుకోవాలి. మనం తాలింపు చేసుకునే ముందే నానబెట్టేసుకుంటే మనం తాలింపు అయ్యేసరికి అవి నానిపోతాయండి. కరెక్ట్గా సరిపోతుంది. అలాగా మీకు 1 బౌల్ ఈ రెసిపీ కావాలంటే ఒక 2 బౌల్ వరకు నానబెట్టుకోవాలి. అవి నానబెట్టిన మరమరాలని 10 minutes తర్వాత పిండుకొని పక్కన పెట్టుకోవాలి. వాటర్లోంచి తీసి పక్కన పెట్టాలి. ఇప్పుడు పల్లీలు నీట్గా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకొని లాస్ట్లో వేసుకుందాం పల్లీలు. నా రెసిపీస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ బాక్స్లో తెలియచేయడం మట్టుకు మర్చిపోవద్దండి. ఈ రెసిపీని చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. పల్లీలు బాగా వేగిపోయినాయి కదా, పక్కకు తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే ఆయిల్లో పచ్చిశనగపప్పు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. పచ్చిశనగపప్పు ఫ్రై అవుతుంది కదా, ఆవాలు వేసుకుంటున్నాను. ఆవాలు కూడా కొంచెం చిటపట్లాడిన తర్వాత జీలకర్ర వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని నీట్గా కలిపేసుకుందాం. మీరు అడిగిన రెసిపీస్ అన్నీ త్వరలోనే రాబోతున్నాయండి. ఒక సిస్టర్ మెసేజ్ చేశారు రాగి లడ్డు కావాలని. ఒక 2 daysలో పెట్టేస్తానండి రాగి లడ్డు. ఇప్పుడు కొంచెం హెల్త్ బాగాలేదు, అందుకే ఈరోజు షార్ట్స్ ఏమి రాలేదండి. చాలామంది పిల్లలతో వీడియోస్ని ఎక్కువగా లైక్ చేస్తున్నారండి. పిల్లలతో వీడియో తీస్తాను కానీ సండేనే కుదురుతుందండి, ఎందుకంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారు కదా. వాళ్ళ స్టడీ ఏమాత్రం డిస్టర్బ్ అవ్వడం నాకు ఇష్టం లేదండి. పిల్లల వీడియోలు సండే తీసి మండేకి ఎడిట్ చేసి పెడతానండి. మండే ట్యూస్డే వచ్చేస్తాయి. అలా ప్లాన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు తాలింపు అంతా బాగా వేగిపోయింది కదా, కరివేపాకు వేసేసుకున్నాను. కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, మిర్చి వేసుకుంటున్నానండి. ఆనియన్స్ అనేది కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది ఈ రెసిపీలో. ఆనియన్స్ ఫ్రై అయిపోయి ఇప్పుడు పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేసుకొని కొంచెం నీట్గా కలిపేసుకుందాం. ఇప్పుడు మెత్తటి టమాటా వేసుకుంటున్నానండి. ఎర్రటి టమాటా వేసుకున్నాను. కొంచెం మెత్తది వేసుకుంటే త్వరగా కుక్ అవుతుంది కదా. నీట్గా కలిపేసుకొని టమాటా బాగా మగ్గిపోనివ్వాలి. టమాటా బాగా మగ్గిపోయి ఇప్పుడు నానబెట్టిన మరమరాలు ఉన్నాయి కదా, అవి వేసేసుకుంటున్నాను. వాటర్లోంచి తీసి పిండుకుంటే ఇలా అవుతాయండి, పొడి పొడిగా అవుతాయి. ఎక్కువగా నానబెట్టొద్దండి, బాగా మెత్తగా అయిపోతాయి. మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. ఈ టైంలోనే సాల్ట్ వేసుకొని నీట్గా కలిపేసేయండి. చూసారు కదా, నీట్గా కలిపేసాను. వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. కలిపిన తర్వాత ఒక 2 minutes అలా ఉంచాలండి. ఉంచి కొంచెం కొత్తిమీర చల్లుకుంటున్నాను. ఈ టైంలోనే నిమ్మకాయ కూడా వేసుకోండి మీరు. నేను వేయట్లేదు, నా ఫాలోవర్స్కి అయితే తెలుసు నిమ్మకాయ ఎందుకైనా. పిల్లలు తినరు కదండి పులుపు ఎక్కువైతే, అందుకే నేను వేసుకోవట్లేదు. మీరు నిమ్మకాయ కూడా వేసుకోండి. ఒక హాఫ్ లెమన్ అయితే సరిపోతుంది. హాఫ్ లెమన్ వేసుకుని పల్లీలు వేసుకొని దించేస్తే మండక్కి రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.